అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ పార్లమెంట్ ఎన్నిక వేళ ఒకవైపు ఛాలెంజ్ల పర్వం కూడా కొనసాగుతుంది. మొన్న హరీష్ రావు, నిన్న సీఎం, తాజాగా మహేశ్వర్ రెడ్డి కూడా ఒక ఛాలెంజ్ చేశారు. ఒక్కసారి ఆయన తమతో ఉన్నారు. బీజేపీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఎందుకు ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది? మీకు నిజంగా లెటర్ ఫార్మాట్ మీకు వచ్చా? చూడండి, ఒకే ఒక అంశం నేను తెలియజేస్తా ఉన్నాను. ఛాలెంజ్ల పర్వాన్ని తెరదీసినటువంటి ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడిగా 420 హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజానీకానికి కొన్ని కోట్ల రూపాయల, కొన్ని లక్షల కోట్ల రూపాయల ఈరోజు హామీలు ఇచ్చి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన తర్వాత హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను హామీని నెరవేరుస్తాను, మీరు లోన్లు తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తాను, మీరు 4,000 ఇప్పుడు 2,000 వస్తుంది, ఇప్పుడు 4,000 వస్తుందని చెప్పేసి వారే చెప్పారు. ఈరోజు 5 నెలలు గడుస్తున్నది. అసెంబ్లీ సాక్షిగా 100 రోజుల్లో చేస్తాడు. దాని తర్వాత ఈరోజు 5 నెలలు వస్తున్నది. నేను గత 15 రోజుల నుంచి చెప్తా ఉన్నాను, మీరు ఇస్తామన్నటువంటి చెప్పినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేరు, కనీసం దానికి ఒక షెడ్యూల్ ఎందుకు ఇవ్వడం లేదు అని నేను గత చాలా రోజుల నుంచి చెప్తే, ఈరోజు కొత్తగా నేను ఆగస్టు 15వ తారీఖు రోజు జోగులాంబ సాక్షిగా అని ఒకరోజు, లక్ష్మీ నరసింహ సాక్షిగా అని ఒకరోజు, సేవాలాల్ సాక్షిగా అని ఒకరోజు, దేవుళ్ళ మీద ఒట్టేందుకు నువ్వు ఈరోజు నీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఒక ముఖ్యమంత్రిగా నీవు ఏ హామీ ఇచ్చేదే ఈరోజు ముఖ్యమంత్రి పదవి ఎక్కినవో, ఏ హామీ ఇచ్చేదే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావో అలాంటి వ్యక్తివి ఈరోజు నీవు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకునేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలు నిన్ను నమ్ముతలేరా? ఒకటి. రెండోది, ఈరోజు నువ్వు హామీ కోసం ఈ 15 ఆగస్టు లోపల నేను ఒకవేళ హామీ చేయకుంటే ప్రభుత్వం దేనికోసమో అని అంటున్నావు కదా. కానీ ఆయన చెప్పేది ఒకటి స్పష్టంగా, కేవలం రుణమాఫీ కోసమే మాట్లాడుతున్నారు. అది మీకు సంబంధించి ఓన్లీ రుణమాఫీ అంటారా, గ్యారంటీ లేదు? ఏం చెప్పాలంటే అదే చెప్తా ఉన్నాను. ఆయన ఏమంటా ఉన్నారు, 15 ఆగస్టు లోపల నేను రుణమాఫీ చేయకుంటే ఈ ప్రభుత్వం దేనికోసము అంటున్నాడు కదా. రుణమాఫీ చేయకుంటే ప్రభుత్వం దేనికోసము అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక రుణమాఫీ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? వాటితో పాటు బీసీ డిక్లరేషన్ మీకు గుర్తొస్తలేదా? ఎస్సీ డిక్లరేషన్ గుర్తొస్తలేదా? ఎస్టీ డిక్లరేషన్ గుర్తొస్తలేదా? విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ కానీ, యువతకు ఇచ్చినటువంటి హామీ కానీ, ఫార్మర్ డిక్లరేషన్లో మిగతా అంశాలు 500 రూపాయల బోనస్ కానివ్వండి, లేకుంటే 3 లక్షల రూపాయల రుణమాఫీ వడ్డీ లేని రుణాలు కానివ్వండి, ఎన్నో హామీలు మీరు ఇచ్చారు కదా. ఆ హామీలు ఏవి కాకుండా కేవలం మీరు ఒక రుణమాఫీకి కన్ఫైన్ అయ్యేసి మీరు ఛాలెంజ్లు చేస్తూ, మీరేదో ఛాలెంజ్ చేసినట్టు, హరీష్ రావు దానికి ఓపెన్గా ఇది చేసినట్టు సబ్జెక్ట్ని డివైడ్ చేసి డైవర్ట్ చేస్తూ ఉన్నారు కదా. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇది రుణమాఫీ చుట్టేందుకు ఈ రాజకీయాన్ని దింపుతూ ఉన్నారు. మీరు దీనికి సంబంధించిన 420 హామీల గురించి ఎందుకు మాట్లాడతలేరు? 420 హామీలు కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద లేదా? ఆయన ముఖ్యమంత్రి గారు హామీలు పిసిసి అధ్యక్షుడిగా ఏ హామీలు ఇచ్చేది ముఖ్యమంత్రి అయిందో ఆ వ్యక్తి ఈరోజు కనీస బాధ్యత, వారి ధర్మం ఈరోజు ఆ హామీలు నెరవేర్చారు. దానికోసం ఓట్లు ఎందుకు? దానికోసం ఈరోజు ఈ హైరానా గంగా ఇదంతా కూడా ఓట్లు పెట్టి లేకుంటే ఛాలెంజ్లు చేసి బాలకృష్ణ లేక మాట్లాడాల్సిన అవసరం ఏంది అని అడుగుతున్నా. మరి మీరు ఎందుకు ఛాలెంజ్ చేశారు? ఎందుకంటే హరీష్ రావు ఒకవైపు, రేవంత్ ఇద్దరు మొదలు అంటే వార్తల్లో నిలిచేందుకే మహేశ్వర్ రెడ్డి ఛాలెంజ్కి దిగారా ఈరోజు? చూడండి, నేను ఛాలెంజ్ ఇప్పటికీ 15 రోజుల నుంచి చేస్తూ ఉన్నాను. నేనేమంటా ఉన్నాను, గతంలో వారన్న తర్వాత నేను చెప్పాను, ఇది నా రిఫరెండం అన్నారు. రిఫరెండం అంటే నేను రిఫరెండం అన్న రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పాను, మీరు రిఫరెండం 14 సీట్లకు రిఫరెండం అంటున్నారు కదా, రిఫరెండం అయితే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం, మరి నేను రాజీనామా చేస్తాను, దానికి నువ్వు సిద్ధమా అని అడిగిన. దాని మీద జవాబు చేయలేదు. దాని తర్వాత ఈరోజు ఏ డ్రామా అయితే 15వ తారీఖు రోజు, ఆగస్టు 15వ తారీఖు రోజు, ఈరోజు నేను ఓపెన్ బహిరంగ లేఖ రాసి, బహిరంగ లేఖ ద్వారా ఆ రోజు మీ ద్వారా చెప్పిన, మీరు ఈ బహిరంగ లేఖలో ఇచ్చినటువంటి అంశాలను స్పష్టంగా మీ మేనిఫెస్టో ఉన్నటువంటి అంశాలను ఎప్పటి లోపల నెరవేరుస్తారో చెప్పండి. మీరు ఇచ్చిన డేట్ ప్రకారం మీరు చేయగలిగితే నేను మీకు సపోర్టివ్గా నేను ఇంకొకసారి మీ గురించి మాట్లాడడం, రాజకీయ సన్యాసం తీసుకుంటాను, లేకుంటే మీరు రాజీనామా సిద్ధమని అడిగిన. దానికి సమాధానం చెప్పలే. ఇప్పుడు కొత్తగా ఆయన బీటీఎం తోటి ఈరోజు ఒక ఛాలెంజ్ చేసినట్టు, ఆయన దానికి ఏదో రెస్పాండ్ అయినట్టు సబ్జెక్ట్ని డివైడ్ చేసి, సబ్జెక్ట్ని వేరువైపు మలుచుకొని ఈరోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? మరి నిన్న మొన్నటి దాకా 26 మంది నా వెంటే ఉన్నారు, ఎట్లయినా వస్తున్నారు అంటే దానికి లీడరు ఇప్పుడు అర్థమవుతుంది ఆ లీడర్ ఎవరు అనేది. ఆ లీడర్ నిజంగానే హరీష్ రావు ఏమో, అందుకే హరీష్ రావు రెస్పాండ్ అవుతా ఉన్నాడు, హరీష్ రావుని రెస్క్యూకి వస్తున్నాడు అని నేను అంటున్నాను. అంటే హరీష్ రావును షిండే అంటున్నారా మీరు?
నేను పేర్లు పెట్టానండి. ఆయన రెస్క్యూకి వస్తున్నాను అడిగినాను. మళ్ళీ మీరే అని నాతో అనిపించి మళ్ళీ ఎందుకు అది నేను అట్లా అంటే నేను ఈయన రెస్క్యూకి వస్తున్నాడు, దానికి ఆ 26 మందికి నాయకుడు ఆయన నేనా అని అడిగిన. అంటే హరీష్ రావు ఏమో లేఖ రాయడానికి రాలేదా, రాజీనామా పత్రం కాదని అన్నారు. మీరేమో ఖాళీ లేఖ పంపిస్తాం కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు అన్నట్టు ఫార్మాట్. మరి మహేశ్వర్ రెడ్డికి లేఖ రాయడానికి రాదా? ఫార్మాట్ రా, స్పీకర్ ఫార్మాట్ చూడండి, ఇప్పుడు లేఖ రాసినాం అనుకో, దాంట్లో కామా పెట్టలేదు, దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది, దాంట్లో ఫుల్ స్టాప్ పెట్టలేదు, దాని లోపల ఫార్మాటే సరిగ్గా లేదు. నేనైతే లేకుంటే లెటరు ఇది దీంట్లో లేదు, అయితే నువ్వే రాసుకురా బాబు, నువ్వే రాసుకురా, నువ్వు నీ లెటర్ నా లెటర్ 2 రాసుకురా, ఇద్దరం సంతకం పెడదాం, ఇద్దరం సంతకం పెట్టేసి ఇద్దరం తీసుకుపోయి ఏడంటే అటు ఇచ్చేద్దాం, స్పీకర్కి ఇస్తావా ఏడిస్తావా, నువ్వు ఏడకంటే అక్కడికి పోదామని చెప్పిన. ఇది అసలు మహేశ్వర్ రెడ్డి మొత్తం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చే ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది. కాబట్టి కొత్తగా అమలు చేసేందుకు ఒట్లేందుకు అని చెప్పి ప్రశ్నిస్తూనే ఆయన ఇచ్చినటువంటి మొత్తం 400 హామీలు గిట్ట అమలు చేసే ఖచ్చితంగా నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీ. తనకు ఉన్నటువంటి ఏదైతే లెటర్ ఉందో స్పీకర్ ఫార్మాట్లో తమకు ఖాళీ లెటర్ పెట్టిన కూడా పంపిస్తాను, దాన్ని ఫిల్అప్ చేసి కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి ఆయన రాజీనామా లేఖను కూడా పంపించాలి. ఒకవేళ ఆగస్టు 15 లోపు ఈ హామీలు నెరవేర్చకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.